మండలంలోని కోవూరు టౌన్లో హెడ్ క్వార్టర్స్లో 3వ వార్డులో నాయకులతో కలిసి స్థానిక నాయకులతో కలిసి దారా విజయ్, సుధాకర్, అలాగే జాన్సన్ అన్నతో కలిసి ఇక్కడ పర్యటించడం జరిగింది. ఇక్కడ ఏమేమి అవసరాలు ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి, ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో చూడడానికి ఈరోజు ఇక్కడ తిరగడం జరిగింది. ఆల్రెడీ 20 లక్షలతోటి రోడ్లు శాంక్షన్ చేస్తున్నాం. ఆ రోడ్లు ఇంకా డ్రైన్లు శాంక్షన్ చేస్తున్నాం. రోడ్లు కూడా దానికి అనుసంధానంగా అవి కూడా చాలామంది అడిగారు. కాలువలు, రోడ్లు రెండు కూడా ఈ 3వ వార్డులో ఇమీడియట్గా పనులు మొదలు పెడతామని చెప్పి కూడా ఇక్కడున్న స్థానిక ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేసుకుంటూ పేద ప్రజలకి అండగా నిలబడి ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మనం సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు కూడా అన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తాం. అదేవిధంగా ఈరోజు ఈ రోడ్లు, డ్రైన్లు గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే ఇప్పుడు ఎక్కడికి పోయినా, ఏ రోడ్డుకు పోయినా, ఏ దగ్గరికి పోయినా అప్పుడెప్పుడో మేము తెలుగుదేశం గవర్నమెంట్లో వేసామమ్మా అని చెప్పి చెప్తున్నారు వీళ్ళందరూ. సో 30 ఏళ్ల క్రితం వేసామని చెప్తున్నారు. అలాంటిది ఈరోజు ఇప్పుడు తిరిగి మనం అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలు పెట్టబోతున్నాం. అలాగే ఈరోజు కోవూరు పంచాయతీలో అభివృద్ధి పనులు చూస్తే మనం వచ్చిన 22 నెలల్లో జల్ జీవన్ మిషన్ గ్రాంట్ 1,40,40,00,000, అలాగే SBM గ్రాంట్ 24 లక్షలు, జడ్పీ గ్రాంట్ 5 లక్షలు, GIA గ్రాంట్ 1,60,000 ఇవన్నీ చేయడం జరిగింది. అలాగే ఇరిగేషన్ పనులకు వస్తే ఈరోజు ఇప్పటి వరకు ఇక్కడ పీటర్ కాల్ ఎప్పుడో నుంచి అసలు దాన్ని మొహం చూడకుండా ఆ కాలువ అస్తవ్యస్తంగా ఉంటే పీటర్ కాలువ బ్రిడ్జ్ మనం 50 లక్షలు ఎంపీ లాడ్స్తో బీదా మస్తాన్ రావు గారి సహాయంతో దాన్ని కంప్లీట్ చేసాం. అలాగే కోవూరు చెరువు బండ్ బలోపేతం కోసం FDR నుండి 48 లక్షలు శాంక్షన్ చేపించాం. ఇరిగేషన్ కాలువల పూడికి తీత 20 లక్షలు FDR గ్రాంట్ వచ్చింది. అలాగే పూడికి తీత పనులు ఇంకొక 8 లక్షలతో కూడా చేసాం. గోడలు 10 లక్షలు, కల్వర్టు 14 లక్షలు FDR గ్రాంట్లో తీసుకురావడం. టోటల్ ఇరిగేషన్ పనులు 1,50,00,000 చేస్తాం. అలాగే ఎలక్ట్రికల్ పనులు వస్తే కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 15 లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం 1,50,00,000తో 15 ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది. ఎలక్ట్రికల్ లైన్స్ మార్పు చేసాం 15 లక్షలతో. RDSS పనులు కొత్త పోల్స్, లైన్లు, గుమ్మల దిబ్బ డిస్ట్రిబ్యూషన్ 1 కోటి రూపాయలు ఆల్రెడీ చేసాం. కోవూరు టౌన్లో పాత్ హోల్స్ సుమారు 10 లక్షలతో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రకంగా తీసుకుంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత PR డిపార్ట్మెంట్ ద్వారా 72 లక్షలు గ్రామ ఆరోగ్య కేంద్ర భవనాలు, 2 CC రోడ్లు NRGS ఫండ్స్ కింద 91 లక్షలు 14 రోడ్లతో వేయడం జరిగింది. MP లాడ్స్ కొత్తూరు రీడింగ్ రూమ్ ఎంపీ లాడ్స్ తోటి ప్రభాకర్ రెడ్డి గారి MP లాడ్స్ తోటి 10 లక్షలకి కొత్తూరు రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశాం. కోర్టు భవనాలు 2 పనులు 89 లక్షలతో జ్యుడిషియల్ గ్రాంట్ చేయడం జరిగింది. జడ్పీ జనరల్ ఫండ్స్ 14 CC రోడ్లు 63,70,000 రూపాయలతో వేయడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ 19 రోడ్లు 95 లక్షలతో చేశాం. అలాగే మండల జనరల్ ఫండ్స్ 9 CC రోడ్లు 31 లక్షలతో చేశాం. మొత్తం CC రోడ్లు 56 రోడ్లు 2,80,72,000తో చేశాం. ఈరోజు పంచాయతీరాజ్ పనులకు వస్తే సుమారు 4,50,70,000 పనులు ఈ కోవూరు మండలంలో చేయడం జరిగింది. అలాగే మనం CMRF చెక్ కింద మనం 61 చెక్కులు 72,80,000 కోవూరు కోవూరు టౌన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కేవలం 22 నెలల్లో కూటమి ప్రభుత్వం పాలన కోవూరు పంచాయతీ పరిధిలో 11,10,00,000తో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, కానీ దాన్ని మన కోవూరు కాన్సెన్స్ ఎప్పుడూ నోచుకుందే లేదు. ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ ఓపెన్ చేసి, అది కూడా మీకు అందరికీ తెలుసు, మన కార్యాలయాలన్నీ గవర్నమెంట్ కార్యాలయాలన్నీ ఉన్న దగ్గర ఆ కూడలిలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం
5 రూపాయలకే పేదల కడుపు నింపుతూ ఎంతో మందికి ఉదయం అల్పాహారం 5 రూపాయలకి, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి అతి శుభ్రమైన శుచికరమైన భోజనం అందిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇంత త్వరలో మనం 22 నెలల్లోనే 11 కోట్లతో రాళ్లమిట్టలో నిన్న రాత్రి మోటార్ ఆగిపోయింది. నిన్న రాత్రి కాలిపోయింది మోటారు. ఈ రోజు పొద్దునకంతా మధ్యాహ్నం అంతా మేము కొత్త మోటార్ బిగించాం. పైప్ లైన్ కొంచెం పోయి ఉంటే అది కూడా వేసాం, కొత్త పైపులు కూడా వేసాం. ఇంత లోపల కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదని ట్యాంకర్తో కూడా వాటర్ పెట్టాం. సో ఇప్పుడు రాత్రికంతా రాళ్లమిట్టలో నీళ్లు వదిలేస్తున్నాం. సో ఎక్కడైనా రిపేర్లు వచ్చినప్పుడు నీళ్లు లేదని అంత ఎవరు కూడా స్థానికులు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళకి ఎక్కడ సమస్య మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 2టికి సమస్య ఉండకూడదని నేను ఎలక్షన్స్కి రాకముందు చెప్పాను. ఎక్కడ నీళ్లు లేవు అనే మాట వినపడకూడదని. ఎక్కడ నీళ్లు లేవంటే 24 గంటల్లో అక్కడ నీళ్లు ఇస్తున్నాం. అలా కాని పక్షంలో ఎవరన్నా ఇంకా నీళ్లు అందకుండా ఉంటే మాకు తెలియజేయాలని కూడా ప్రతి ఒక్కరిని నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి 82 పంచాయతీలు అయితేనేమి, 20 వార్డులు కోవూరులో అయితేనేమి, బుచ్చులో 20 వార్డులు అయితేనేమి ఆల్రెడీ చెప్పున్నాం. కాకపోతే ఆ టైము ఇది చెడిపోయింది. దాన్ని మార్చడానికి ఆ పని చేయాలి కదా. ఇమీడియట్గా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదేం నెల రోజుల నుంచి జరిగింది కాదు. బోర్లు వేస్తున్నాం. ఎక్కడైతే నీళ్లు పడకపోతే ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నాం. ఈరోజు ఇందాకే మనము అక్కడ దామరమడుగు దగ్గర ఎక్కడ నీళ్లు పడకపోతే వేరే ఇంకొక ఆయన అడిగి ల్యాండ్ తీసుకొని ఆ ప్రైవేట్ ల్యాండ్లో బోర్లు వేయడం జరిగింది. సో అట్లా ఎక్కడ అవసరమైతే అక్కడ మనం వెంటనే చేస్తున్నాం. ఇంకెక్కడన్నా ఇబ్బందులు అయితే కూడా ప్రజలు సామరస్యంగా మాకు తెలపాలి. మీరు ప్రెస్కు పోయినా దేనికి పోయినా కూడా నాకు చెప్పండి. ఫస్ట్ ఇక్కడ నీళ్ళు రావటం లేదు అని చెప్తే 24 గంటలు టైం ఇస్తే వెంటనే చేస్తాం. అంత లోపల మీరు ఆవేశపడితే నేను కూడా ఏం చేయలేను. అది ఈరోజు ఆల్రెడీ 24 గంటల్లో నీళ్లు వదిలేస్తాం. రాళ్లమిట్టలో అన్నీ వస్తున్నాయి నీళ్లు కూడా. కాబట్టి నీళ్ల దగ్గర పనుల దగ్గర పార్టీలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో. కాబట్టి అవతల ఉన్న నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ప్రజల కోసం మీకేం కావాలో చేయించుకోండి. అంతేగాని రెచ్చగొట్టే విధానంగా మాట్లాడితే అది కుదరదు. ఎందుకంటే ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఏ పేద ప్రజలు కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నాం మేము. మీరు ఎంత రెచ్చగొట్టినా అవి ఏమి పనిచేయవు. ఎందుకంటే మీరు ఇప్పుడు రెచ్చగొట్టారు, పొద్దున మాట్లాడించారు, సాయంత్రానికల్లా మేము నీళ్ళు వదిలేసినాం, చెడిపోయింది నిన్న. సరేనా? కాబట్టి ఇలాంటి ఆటలన్నీ ఇక్కడ సాగవు. ఇంకా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏమన్నా ఉంటే ప్రజలకి మీరు మంచి చెయ్యాలి అనుకుంటే పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం మేము. పేద ప్రజల కోసం పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఊరికే ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారు అట్టా ఇట్టా కాదు. ఈ మాదిరి పనిచేస్తే, ఈ మాదిరి విజనరీ లీడర్, ఈ మాదిరి అడ్మినిస్ట్రేటర్ ఎక్కడ ఉండరు. ఆయన అంత గొప్పగా పనిచేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని ముందు వెనక చూసి మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను.